ఈ చిన్న ట్రిక్ ద్వారా వాట్సాప్లో డిలీట్ చేసిన మెసేజెస్ని కూడా మీరు మళ్ళీ చూడొచ్చు. అండ్ ఈ ట్రిక్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. ఇలాంటి సోది లేకుండా మన టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఫస్ట్ 2 మొబైల్స్ అయితే తీసుకున్నాను. ఈ ఫస్ట్ మొబైల్లో వచ్చేసి మెసేజ్ చేస్తాను. ఆ మెసేజ్ వచ్చేసి ఈ సెకండ్ మొబైల్కి అయితే వెళ్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను హాయ్ అని మెసేజ్ చేస్తున్నాను. హాయ్ అని మెసేజ్ చేసిన వెంటనే ఇక్కడ మాకు నోటిఫికేషన్ బార్లో మెసేజ్ అయితే వచ్చేసింది. అండ్ ఈ మెసేజ్ని నేను మళ్ళీ ఇక్కడ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే అది. అండ్ దీన్ని మనం ఎలా స్టాప్ చేయాలి అంటే ఎలా చూడొచ్చు మనం డిలీట్ చేసిన మెసేజెస్ని కూడా అనేది ఇప్పుడైతే మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు మెసేజ్ అయితే కనిపిస్తలేదు కదా, హాయ్ అని పెట్టిన మెసేజ్ వచ్చేసి. అండ్ దీనికి మనం సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఏ మొబైల్లో అయితే మీరు డిలీట్ చేసిన మెసేజ్ని కూడా చూడాలనుకున్నారో ఆ మొబైల్లో ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒప్పో మొబైల్లో అయితే వర్క్ అవుతుంది. మీ మొబైల్లో మీ మొబైల్ బ్రాండ్లో వర్క్ అవుతుందో లేదో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటున్నాను. అండ్ వ్యూవర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఓప్పో మొబైల్లో నేను ఈ ట్రిక్ అయితే చేస్తున్నాను. నోటిఫికేషన్ హిస్టరీ అని సెర్చ్ చేయండి. దాంట్లో నోటిఫికేషన్ హిస్టరీ ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆన్లోనే పెట్టాను, మీకోసం మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఆఫ్ చేసి ఆన్ చేసినాను కదా, ఇప్పుడైతే నేను ఈ ఫస్ట్ మొబైల్ నుంచి మెసేజ్ అయితే సెండ్ చేస్తాను, హాయ్ అని. ఇక్కడ చూసుకోవచ్చు, హాయ్ అని మెసేజ్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఇక్కడ వెంటనే నోటిఫికేషన్ బార్లో కనిపించింది ఆ మెసేజ్ వచ్చేసి సెకండ్ మొబైల్లో. అండ్ దీన్ని నేను ఫస్ట్ మొబైల్లో డిలీట్ చేస్తాను. చూడండి, డిలీట్ చేస్తాను. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ క్లిక్ చేస్తే అసలు కనిపించదు కదా మెసేజ్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కనిపించట్లేదు. ఇప్పుడే అసలు ట్రిక్ ఉంటుంది. ఈ మొబైల్లో నోటిఫికేషన్ హిస్టరీ అనేది మళ్ళీ ఓపెన్ చేయాలి. ఏదైతే మొబైల్లో మీరు డిలీట్ చేసిన మెసేజ్ చూడాలనుకున్నారో ఆ మొబైల్లో నోటిఫికేషన్ హిస్టరీ ఓపెన్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు క్లియర్గా కనిపిస్తుంది. మామ్ అనే నెంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ అయితే వచ్చింది. ఆల్రెడీ మనం వాట్సాప్లో డిలీట్ అయ్యింది, మనం చూసాం. అండ్ ఈ నోటిఫికేషన్ హిస్టరీలో స్టిల్ అవైలబుల్గా మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది అనమాట. ఈ విధంగా మనం ఈజీగా డిలీట్ చేసిన మెసేజెస్ని కూడా వాట్సాప్లో మళ్ళీ చూడొచ్చు. కొన్ని అవర్స్ క్రితం డిలీట్ చేసిన మెసేజెస్ కూడా చూడొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ టిప్స్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తుంటే ఉంటాను. అండ్ సారీ గైస్, నాయిస్ వస్తున్నందుకు సారీ. నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.